నువ్వు బాగానే ఉన్నావు, ఈ రోజు భక్తిలో ఉన్నావు, కష్టం వస్తుందా? రేపొద్దున ఈ కష్టం సుఖానికి నడిపిస్తుంది. అందుకే చాలాసార్లు అన్నాను నేను, కష్టపడే సమయంలో ఏమవ్వాలి పిల్లలు? అమ్మ కష్టపడే సమయాలు ఏం చదవాలి? ఇప్పుడు కష్టపడి చదువుతున్నారండి, అంటే చదివే వయసులో ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడేమో సుఖం కోరుకుంటారు వీళ్ళు. రేపు పొద్దున్న ఉద్యోగం రాక అలా ఆడి సెటిల్ అయిపోయాడు, ఈడి సెటిల్ అయిపోయాడు, అరే నా బ్రతికి ఏంట్రా అంటే నువ్వు చేయాల్సిన సమయంలో చేసావా? చదవాల్సిన సమయంలో చదివావా? లేదు. అక్కడ చేసిన పొరపాటు భవిష్యత్తులో, ఇప్పుడు సుఖం కాదు, ఇప్పుడు కష్టపడు, భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తాడు, భవిష్యత్తులో ఆనందాన్ని పొందుకుంటావు. లేదు నాకు ఇప్పుడే సుఖం అని నువ్వు రోడ్ల మీద తిరిగి కాలేజీలు మానేసి తిరుగుతూ ఉంటే భవిష్యత్తులో నీకు కలిగే అంధకారం. ఎందుకంటే అందరూ బాగుంటారు, నువ్వు తప్ప. జాగ్రత్తగా. అందుకే కష్టం. ఈ రోజు నువ్వు భక్తిలో కష్టంగా ఏడుస్తున్నావు కదా ఆసాపు, నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తాను రా, ఇగో. అప్పుడు చూశాడట దర్శనంలో, వారు బాబు వీళ్ళు కాలేజీలో చోటున్నారా, ఈరోజు ఆనందంగా మిద్దెలు కట్టుకున్నారు.